అంటే సేమ్ డేట్కి వస్తారా ఏమన్నా మళ్ళీ మాట్లాడుకుని ఆయన అంత ఏం ఆలోచించలేదండి. డెఫినెట్గా మా ప్లాన్ అయితే 26th కదా. హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి మన నేచురల్ స్టార్ నాని గారు హిట్ 3 రిలీజ్ అవుతున్న సందర్భంగా కొన్ని ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నారనమాట. చేసుకోవడం అదంతా మామూలే, బట్ ఇందులో పెద్ద కోసం అయితే మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో. ఏంటి అంటే జర్నలిస్ట్ అడిగాడు, సో March 27th అంటున్నారు కదా, సో సేమ్ డేట్న మరి మనకి March 26th అంటున్నారు కదా, అదే డేట్కి పెద్ద అనే సినిమా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. మీ ప్యారడైజ్ సినిమా కూడా వస్తుంది. సో మరి 2 సినిమాలు ఒకే డేట్లో వస్తే మరి ఎందుకు అలాగా కలిసి ప్లాన్ చేస్తున్నారు అని అడిగారు అనమాట. అయితే నాని గారు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ప్రజెంట్ 2 షూటింగ్ స్టేజ్లో ఉన్నాయి, మేబీ ఆ టైంకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అన్నారనమాట. మళ్ళీ ఆయనే ఇంకొక మాట ఏం చెప్తున్నారు అంటే, సో ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ డేట్కి రిలీజ్ చేయాలి అనే టార్గెట్తోనే పనిచేస్తారు అన్నారు. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది నాకు కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది గైస్. ఎందుకంటే 2 సినిమాలు ఒకేసారి వస్తాయేమో అని చెప్పి. సో మరి ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పర్వాలేదు. శ్రీకాంత్ తోడేలా అలాగే బుచ్చిబాబు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు అగైన్ కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. మరి వాళ్ళకి అలాగే చరణ్ గారు నాని గారు కూడా అంతగా పర్వాలేదు, క్లోజ్గానే ఉంటారు, అంత శత్రుత్వం ఉండవన్నమాట. అయితే అదే చెప్తున్నాను, మరి ఒకే డేట్కి వస్తే మాత్రం నాని గారి సినిమా ఎఫెక్ట్ అవుతుంది, అలాగే మన పెద్దకి కూడా వచ్చే ఆ కొంచెం అక్కడక్కడ మైనస్లు పడే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ గొడవ అంతా ఎందుకు, అట్లీస్ట్ ఒక 2 వారాల గ్యాప్లో రిలీజ్ చేసుకున్నా పర్వాలేదని నా ఒపీనియన్ అనమాట. మరి మన నేచురల్ స్టార్ నాని గారు అయితే ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఏ సినిమా అయినా ఆ డేట్కి టార్గెట్ పెట్టుకునే పనిచేస్తాయి అన్నట్టు. ఈ ఒక్క లైన్ మాత్రం చాలా తేడాగా ఉందన్నమాట. సో మరి తగ్గనము, మేము కూడా అదే డేట్కి వస్తాం అనేటట్టు చెప్తున్నారు. సో ఏమో గైస్, మరి ఏమో ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అని నేను చెప్పను, బట్ ఆయన మళ్ళీ చెప్పారు ఒకవేళ రిలీజ్ అయినా 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వాలి అని చెప్పి. సో చూద్దాం మరి ఆయన మనసులో ఏముందో, మరి ఆయన ఏం ప్లానింగో. అగైన్ ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయన కాదు కాబట్టి ఆయన చేతుల్లో ఉండదు అనుకోండి, బట్ వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే హీరోలే కాబట్టి వీళ్ళ మాటే ముందు, మేబీ ప్రొడ్యూసర్స్ కూడా రెస్పెక్ట్ చేయొచ్చు కదా. సో అది కూడా ఒక ఒపీనియన్ ఉందన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు, రెండో ఒకసారి వస్తే కరెక్ట్ కాదా? కింద కామెంట్స్లో చెప్పండి.